హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో ఏమొచ్చాయో అవి తెలుగులో చూద్దాం. సో మీరు టైటిల్ చూడగానే అందులో ఉన్న కీవర్డ్ ఏంటి, అసలు యూపీఎస్సీలో ఎలా అడుగుతారు క్వశ్చన్, బోత్ ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో, అండ్ ఇంతకుముందు ఏమైనా దాని మీద క్వశ్చన్స్ వచ్చాయా, అండ్ మీరు చేసుకోవాల్సిన నోట్స్ ఎలా ఉండాలి, ఎన్నెన్ని డైమెన్షన్స్ చూసుకోవాలి, ఎవ్రీథింగ్ మనం క్లియర్గా ఈ వీడియో చూసుకుందాం. సో లాస్ట్ వరకు అయితే కంప్లీట్గా చూడండి, సో దట్ లాస్ట్లో అయితే మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. సో దట్ మీకు కొంచెం ఐడియా వస్తుంది అసలు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్పారు, అమోనియా లీక్ కిల్స్ 2 ఎట్ తమిళనాడు సీ ఫుడ్ యూనిట్. ఈ టాపిక్ యాక్చువల్లీ నిన్నటిది అనమాట. నిన్న క్లాస్ చెప్పలేదు కాబట్టి నిన్నటిది అండ్ ఈరోజు కలిపి ఈరోజు చెప్తున్నాను. ఈ టాపిక్ నిన్నటిది. కాకపోతే ఇంకొక టాపిక్ కూడా ఈ రోజు న్యూస్ పేపర్లో సేమ్ దాని గురించి ఇచ్చారు. కాకపోతే అది ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ గురించి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎడిటోరియల్ పేపర్లో ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు నిన్నటి క్లాస్లోని నిన్నటి పేపర్లోని ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ అమోనియా లీక్ అన్నారు, దానివల్ల 2 చనిపోయారు. ఎక్కడ అంటే తమిళనాడులో ఉన్న సీ ఫుడ్ యూనిట్లో. ఓకే, సో ఇక్కడ అమోనియా గ్యాస్ లీక్ అయింది కాబట్టి ఇక్కడ నిన్నటి పేపర్ అయితే 2 అన్నారు అండ్ ఈ రోజు పేపర్లు అయితే 8 అంటున్నారు. అండ్ చాలా మంది అరౌండ్ 60 మంది అలా ఇంజూర్ అయ్యారు, వాళ్ళందరినీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అన్నట్టు కూడా చెప్పారు. సో కాబట్టి జస్ట్ ఒక గ్యాస్ లీక్ వల్ల ఇంతమంది చనిపోయారు అన్నట్లయితే ఫర్ షూర్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్, యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీరు డిస్ట్రిక్ట్ డిజాస్టర్ అథారిటీకి హెడ్గా కూడా ఉంటారు కాబట్టి మీ ఏరియాలో ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నట్లయితే ఏమన్నా హజార్డస్ గ్యాస్ లీక్ అయ్యే ఛాన్స్ ఉందా అని కూడా దానిపైన కూడా మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈవెన్ మెయిన్స్లో డిజాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫర్ షూర్ మీరు అవన్నీ తెలుసుకుని ఉండాలి కాబట్టి యూపీఎస్సీ దీని మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగినట్లయితే అమోనియా అంటే ఏంటి, NH3 కదా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అమోనియా అని చెప్పేసి దాని కింద 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాసిబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమడుగుతుంది అన్నట్లయితే ఈ అమోనియాని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, అప్లికేషన్ బేస్డ్. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి చాలా వరకు అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఒక 4-5 ఇచ్చేసి ఎక్కడ మనం అమోనియాని యూజ్ చేస్తాము అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, ఈ 2 మాత్రం మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్ అడుగుతారో నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో చూడండి, ఇక్కడ కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే అసలు ఏమి ఇచ్చారు, ఇక్కడ అమోనియా గ్యాస్ లీక్ అయింది ఒక ప్రైవేట్ సీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ దగ్గర అండ్ దానివల్ల చనిపోవడం జరిగింది అండ్ చాలా మంది హాస్పిటలైజ్ అయ్యారు, అరౌండ్ 60 పీపుల్ కంటే ఎక్కువ అన్నట్టు ఇచ్చారు. సో అక్కడ చనిపోయింది ఎవరు అంటే మైగ్రెంట్ వర్కర్స్ అన్నమాట. అండ్ మైగ్రెంట్ వర్కర్స్ చాలా వల్నరబుల్ అన్నమాట. సో ఇక్కడ మనం సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే దిస్ మైగ్రెంట్ పీపుల్ విల్ ఆల్సో ఫార్మ్ ద పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ. ఇక్కడ ఏమవుతుంది, నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా కంపేర్ చేసుకున్నట్లయితే నార్త్ ఇండియాలో ఇండస్ట్రియల్ సెక్టర్ అంత బాగా డెవలప్ అవ్వలేదు కాబట్టి అక్కడ నుంచి పీపుల్ సౌత్ ఇండియాకి వచ్చి సౌత్ ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్ వర్క్ చేస్తారు కదా. సో ఇక్కడ మీకు వలరబిలిటీ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ గురించి మీకు మెయిన్స్లో క్వశ్చన్ రావచ్చు. ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా. ఇన్ దిస్ కంటెక్స్ట్ డిస్కస్ కాసెస్ అండ్ వాట్ ఆర్ ద ప్రొటెక్షన్స్ క్యాన్ బి గివెన్ ఫర్ దిస్ మైగ్రెంట్ వర్కర్స్. అండ్ రీసెంట్గా లేబర్ కోడ్స్ ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది కదా, అందులో మనకి సెక్యూరిటీ కోడ్ ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ కోడ్ అండ్ ఈవెన్ వర్కర్ సేఫ్టీ కోడ్ ఉంటుంది. సో ఆ రెండింటిని ఇంటర్లింక్ చేసుకొని కూడా మీకు మెయిన్స్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో మీరు ఆ విధంగా అయితే అన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం అమోనియా గురించి కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ చూసినట్లయితే అమోనియా NH3 అనేది ఫౌండేషనల్ అండ్ హైలీ రియాక్టివ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ అని చెప్పవచ్చు. అండ్ ఇందులో ఏముంటుంది, నైట్రోజన్ ఉంటుంది అండ్ హైడ్రోజన్ ఉంటుంది. దీని యొక్క బేసిక్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇది కలర్లెస్ గ్యాస్ అండ్ పంజెంట్ ఆర్డర్ ఉంటుంది, చాలా ఘాటుగా స్మెల్ అయితే వస్తుంది. అండ్ మన ఎన్వైరన్మెంట్లో కూడా ఇది న్యాచురల్గా అవైలబుల్గా ఉంటుంది. ఎస్పెషలీ మనకి చనిపోయిన అనిమల్స్ ఎక్కడైనా పడేసి ఉంటాయి కదా, సో అక్కడ మనకి డీకంపోజ్ అవుతున్నప్పుడు పంజెంట్ స్ట్రాంగ్గా స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ మేజర్లీ అమోనియా వల్ల అనమాట.
ఓకే. అండ్ దీని యొక్క స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్లయితే ఇది వాటర్‌లో సాల్యుబుల్ ఈజీగా అవుతుంది. వాటర్‌లో డిసాల్వ్ అవుతుంది. NH3+H2O చూసుకున్నట్లయితే NH4OH అనే కాంపౌండ్ ఫార్మ్ అవుతుంది. దాన్నే అమ్మోనియం హైడ్రాక్సైడ్ అని కూడా అంటారు. సో, ఈ అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనేది ఆల్కలైన్ సొల్యూషన్. ఇది టచ్ అయితే మన బాడీ మీద టచ్ అయితే మాత్రం ఇరిటేషన్, ర్యాషెస్, రెస్పిరేటరీ ట్రాక్ట్ డిజార్డర్స్ కూడా రావచ్చనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేవరబుల్ థర్మల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో, ఈ అమ్మోనియాని మనం హై ప్రెషర్ దగ్గర ఈజీగా లిక్విఫై చేయొచ్చు. ఆ లిక్విఫై చేసిన తర్వాత దాన్ని మనం రీఫ్రిజరేటర్స్‌లో మనం యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దానికి కొరోసివ్ నేచర్ అనేది ఉంటుంది. ఇది నాన్ ఫ్లేమబుల్ అండ్ ఎస్పెషల్లీ అది హజార్డస్ అని కూడా చెప్పొచ్చనమాట. కాపర్, బ్రాస్ లాంటివి ఏవైనా ఉంటే దాని మీద పడితే మాత్రం పైన గరుకులా అది కరిగించే స్వభావం అనేది ఉంటుంది. సో, దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాము అనే అప్లికేషన్స్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ రీఫ్రిజరేషన్. సో, మనకు తెలుసు తమిళనాడు ఎక్కడుంటుంది? సౌత్‌లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఎ కోస్టల్ స్టేట్ కూడా అని చెప్పొచ్చు కదా! సో, ఇక్కడున్న పీపుల్ మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి అంటే ఫిషింగ్ యాక్టివిటీ. సో, మన సీ ఫుడ్ లైక్ ప్రాన్స్ కానివ్వండి, క్రాబ్స్, లాబ్స్టర్స్, ఫిషెస్ అవన్నీ ఏం చేస్తారు? ఐస్‌లో స్టోర్ చేస్తారు. సో, మీరు ఈవెన్ హైదరాబాద్‌లో ఫిష్ మార్కెట్‌కెళ్ళినా గూడా ఎస్పెషల్ రామ్‌నగర్‌లో ఫిష్ మార్కెట్ ఉంటుంది. ఆ ఫిష్ మార్కెట్‌కి వెళ్తే మీకు అక్కడ ఫిషెస్ పెద్ద బాక్సెస్‌లో ఐస్‌లో పలగొడతారు ఇంకా ఐస్‌ని అంతా ఐస్ చేసేసి ఉంచుతారనమాట. సో, అలా మనం సీ ఫుడ్‌ని స్టోర్ చేయాలి అంటే వీ నీడ్ టు మెయింటైన్ లో టెంపరేచర్స్. దానికోసం మనం అమ్మోనియాని యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ పర్పస్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి NH3 అంటే నైట్రోజన్ ఉంటుంది కదా అందులో. సో, నైట్రోజన్ బేస్డ్ ఫెర్టిలైజర్ లైక్ యూరియా, అమ్మోనియం నైట్రేట్, అమ్మోనియం ఫాస్ఫేట్‌ని ప్రిపేర్ చేయడానికి కూడా ఈ యొక్క అమ్మోనియం అనేది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అమ్మోనియా గ్యాస్ అనేది. అండ్ నెక్స్ట్ కెమికల్‌లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్ లైక్ నైట్రిక్ యాసిడ్, ప్లాస్టిక్స్, సింథటిక్ ఫైబర్స్, ఎక్స్‌ప్లోజివ్, ఇండస్ట్రియల్ డైస్‌లో కూడా మనం ఈ అమ్మోనియా గ్యాస్‌ని యూజ్ చేస్తాం. అండ్ అంతేకాదు ఈవెన్ వాటర్ ట్రీట్మెంట్‌లో కూడా మనం ప్యూరిఫికేషన్ ప్రాసెస్‌లో ఈ అమ్మోనియా గ్యాస్‌ని కూడా యూజ్ చేయొచ్చు. సో, ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే బయోచార్ ఆఫర్స్ ఎ వే టు టర్న్ ఇండియాస్ ఫార్మ్ స్మోక్ ఇంటూ బ్లాక్ గోల్డ్. సో, ఇక్కడ మీరు టైటిల్ చూసినట్లయితే కీవర్డ్ ఏంటంటే బయోచార్ అన్నమాట. సో, బయోచార్ ఇక్కడ మీరు ఈ ఇమేజ్ చూసినట్లయితే మనకు ఒక డబ్బాలో నల్ల పొడి కనిపిస్తుంది కదా! అదే బయోచార్. సో, ఇక్కడ మీకు క్వెషన్ ఎలా వస్తుందంటే బయోచార్ ఇచ్చేసి లైక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బయోచార్ అని చెప్పి ఒక 3, 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్, ఏవి ఇన్‌కరెక్ట్ అని అడగొచ్చు. అండ్ ఇక్కడ టైటిల్ చూస్తే మనకి ఏం అర్థమవుతుంది? బయోచార్ అనేది మనకి ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. ఆ ఆపర్చునిటీ ఏంటంటే ఫార్మ్‌లోని స్మోక్‌ని మనం బ్లాక్ గోల్డ్‌గా మార్చొచ్చు అని చెప్తున్నారు. సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఒక అప్లికేషన్ ఆఫ్ బయోచార్ గురించి మాట్లాడుతున్నారు. సో, ఇంతకుముందు నేను చెప్పినట్టు సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కామన్‌గా అప్లికేషన్ బేస్డ్ క్వెషన్స్ ప్రిలిమ్స్‌లో ఇస్తారనమాట. సో, దీని మీద కూడా క్వెషన్ రావచ్చు రిగార్డింగ్ అప్లికేషన్స్ ఆఫ్ బయోచార్. అసలు దీనివల్ల యూజ్ ఏంటి అని కూడా అడగొచ్చు. సో, ఇక్కడ మనం ఈ యొక్క 2 లైన్స్ చదివినట్లయితే ఇక్కడ ఏమిచ్చారు? ఈ బయోచార్ వెన్ యాడెడ్ టు డిగ్రేడ్ సాయిల్. డిగ్రేడ్ సాయిల్. సో, మనకి మేజర్ ప్రాబ్లమ్ ఏంటి? సాయిల్ డిగ్రేడేషన్ కదా! సాయిల్ యొక్క ఫెర్టిలిటీ అనేది విపరీతంగా తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ సాయిల్ ఎరోషన్. సో, డిగ్రేడ్ అయిన సాయిల్స్‌కి ఎక్కడైతే సాయిల్స్ సరిగ్గా ఉండవో, అంత న్యూట్రియంట్‌గా ఉండవో, హెల్తీగా ఉండవో, సో, ఆ సాయిల్‌లో మనం ఏం చేస్తామంటే ఈ బయోచార్ తెచ్చి యాడ్ చేస్తాం. సో, ఇలా బయోచార్ తెచ్చి యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? వాటర్ అబ్జార్బింగ్ కెపాసిటీ పెరుగుతుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతది. దాంతో పాటు అక్కడ ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పాపులేషన్ కూడా మంచిగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ అడ్వాంటేజెస్. సో, ఈ అడ్వాంటేజెస్ వల్ల ఓవరాల్‌గా క్రాప్ యొక్క ప్రొడక్టివిటీ కూడా మనకి 10-30% పెరిగే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ 10-25% పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో, ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ అన్నమాట. సో, ఇక్కడ మీకు బయోచార్ ఎలా ఫార్మ్ అవుతుందో తెలుసుకోవాలి. సో, మన అగ్రికల్చర్‌లో వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, మనం ఏం చేస్తాము? మనకి పంట వచ్చిన తర్వాత చేతిలో అవంతా గడ్డి కానీ, కోయడం కానీ ఏవైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ అంతా తగలబెట్టేస్తూ ఉంటాం కదా! సో, అదేంటంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ మనం తగలబెట్టేస్తే దాన్ని స్టబుల్ బర్నింగ్ అంటారు. సో, నార్మల్‌గా మనం ఏం చేయాలి అంటే
ఆక్సిజన్ తక్కువ ఉన్న కండిషన్స్ లో వాటిని కాలవడం చేస్తే అంటే దే కాన్సెప్ట్ నే పైరాలసిస్ అంటారు. పైరాలసిస్ అంటే మనం వేస్ట్ ని ఆక్సిజన్ లేకుండా కాల్చేసి దాన్ని పైరాలసిస్ అంటారు. సో ఇలా ఆక్సిజన్ తక్కువ ఉన్న కండిషన్స్ లో మనం ఈ అగ్రికల్చర్ వేస్ట్ ని కాల్చినట్లయితే మనకి బయోచార్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఈ బయోచార్ ని మనం ఏం చేస్తాము, న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్స్ లో, అలాగే సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ చేసే మేనేజ్మెంట్ లో, అలాగే కార్బన్ ఫార్మింగ్ లో మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనకు దీని గురించి ఎందుకు అవసరం, ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ఆలోచించాలని చూసుకున్నట్లయితే మనకి క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. సో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మనకి కొన్ని ఏరియాస్ డ్రాట్స్ అనేవి పెరుగుతున్నాయి, కొన్ని ఏరియాస్ లో రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొన్ని ఏరియాస్ లో హీట్ వేవ్స్ వస్తున్నాయి, అసలు రెయిన్ఫాల్ ఒక విధంగా కాకుండా ఎట్టు పడుతుందో కూడా తెలియట్లేదు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం అడ్డుకోవాలి అన్నట్లయితే ఫర్ షూర్ మన సాయిల్ ని ఈ బయోచార్ తో మిక్స్ చేసినట్లయితే వచ్చిన కొంత రెయిన్ఫాల్ ని కూడా మనం ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకొని అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసినట్లయితే మన ఫుడ్ సెక్యూరిటీని మన కంట్రీలో మెయింటైన్ చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్పారు, ఆర్ ఫుడ్ పార్ట్స్ మోర్ దాన్ సేఫ్ స్పేసెస్. ఓకే, మన ఫుడ్ పార్ట్స్ సేఫ్ స్పేసెస్ కంటే ఎక్కువనా. సో ఇది ఎందుకు ఉంది న్యూస్ లో అన్నట్లయితే మన లాస్ట్ క్లాస్ లో కూడా సుప్రీం కోర్ట్ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది అని చెప్పాను. ఆ జడ్జ్మెంట్ ఏంటి, రైట్ టు వాక్ ఆన్ ఫుడ్ పాత్స్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. అక్కడ ఏ ఆర్టికల్ గురించి చెప్పుకున్నాం మనం, ఆర్టికల్ 21 గురించి చెప్పుకున్నాం అండ్ ఆర్టికల్ 19. రెండు ఆర్టికల్స్ కంపల్సరీ మీరు చదువుకోవాలి అని చెప్పాం కదా. ఎస్, సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ గురించి చూసినట్లయితే ఒక ఫేమస్ కేస్, ఆ కేస్ పేరు ఏంటి మీరు రాసుకోవాల్సి ఉంటుంది. అది ఏంటంటే మనియార్ ఇలియాస్ షేక్ రియాజ్ వర్సెస్ పి అయ్యప్పన్ అండ్ అదర్స్ 2026. ఈ కేసులో సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే వాక్ ఆన్ సేఫ్ అండ్ డిమార్కేటెడ్ ఫుడ్ పార్ట్స్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది అనమాట. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ యొక్క జిస్ట్ చూసినట్లయితే కోర్ట్ ఏం చెప్పింది అంటే బ్రాడ్ గా ఉన్న ఫుడ్ పార్ట్స్, అలాగే బ్రాడ్ గా ఉండడం వల్ల బ్యూటీ కూడా పెరుగుతుంది, దాంతో పాటు అందరికి ఈక్విటబుల్ గా యాక్సెస్ గా కూడా ఉంటుంది అనమాట. సో ఇట్ విల్ ఎన్షూర్స్ ఫ్రీడమ్ టు వాక్, ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ డి అని చెప్పింది. అండ్ అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ సుప్రీం కోర్ట్ హైలైట్ చేసింది ఏంటంటే డిమార్కేటెడ్ ఫుడ్ పార్ట్స్ ఈజ్ ఎ బేసిక్ రైట్ అని చెప్పడం జరిగింది. అండ్ దాన్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది, ఏదైనా సరే లా తీసుకువచ్చేసి మనం ఈ యొక్క బ్రాడనింగ్ ఆఫ్ ఫుడ్ పార్ట్స్, మేకింగ్ సేఫ్ ఆఫ్ ఫుడ్ పార్ట్స్ చేయాలన్నట్టు చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం కంటెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క కేసులో రైట్ టు వాక్ అండ్ సేఫ్ అండ్ డిమార్కేటెడ్ ఫుడ్ పార్ట్స్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. ఓకే, ఎందుకు ఈ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ చెప్పింది అన్నట్లయితే 2015 నుంచి 2024 వరకు డేటా చూసుకున్నట్లయితే మన ఇండియాలో పెడస్ట్రియన్స్ డెత్స్ అనేది విపరీతంగా పెరిగింది. ఇట్ ఇంక్రీస్డ్ బై నియర్లీ 163% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో వీళ్ళ యొక్క రైట్ టు లైఫ్ ని ప్రొటెక్ట్ చేయడం కూడా గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పి సుప్రీం కోర్ట్ ఈ జడ్జ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బేసిస్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 19 ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటుంది. అండ్ అంతేకాకుండా జడ్జ్మెంట్ లో అబ్సల్యూట్ ప్రయారిటీ అనేది వెహికల్స్ కి ఇవ్వడం జరిగింది, నాట్ వెహికల్స్ కాకుండా పీపుల్ కి ఇవ్వడం జరిగింది అని కూడా ఇక్కడ చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎన్ఫోర్సబుల్ లీగల్ డ్యూటీ అని కూడా చెప్పారు. సో ఎస్పెషల్లీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో అవి డిమార్కేట్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేయాలి, దాంతోపాటు ఉన్న ఫుడ్ పార్ట్స్ ని కూడా ఇంప్రూవైజ్ అండ్ మెయింటైన్ చేయాలి అన్నట్టు సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోర్ సెక్టార్ గ్రోత్ స్లోస్ టు 0.5% క్రూడ్ కోల్ కాంట్రాక్ట్ అని చెప్పారు. సో ఇక్కడ కీవర్డ్ ఏంటి అన్నట్లయితే కోర్ సెక్టార్ అన్నమాట. సో మనకి డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ ఉంటాయి కదా, ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ. ప్రైమరీ వచ్చేసి అగ్రికల్చర్, సెకండరీ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ అండ్ టెరిషరీ వచ్చేసి మన సర్వీస్ సెక్టార్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే కోర్ సెక్టార్ లో గ్రోత్ అనేది 0.5% తగ్గింది అని చెప్పి. సో మీకు ఇక్కడ క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది,
కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఒక 4 to 5 ఇచ్చేసి ఏవి కోర్ సెక్టార్ కింద వస్తాయి ఏవి రావు అని చెప్పి అడగచ్చు. సో ఇది 2019 ఆర్ 18 క్వశ్చన్ అండి. ఓకే, కోర్ సెక్టార్స్ మనకి ఎన్ని ఉన్నాయి? మనకి 8 కోర్ సెక్టార్స్ ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న నిమోనిక్ FERNS ఫర్న్స్. ఫర్న్స్ అనేవి చిన్న గ్రీన్ ప్లాంట్స్ అన్నమాట, బ్రయోఫైటాకి సంబంధించినవి. ఫర్న్స్ 3C. F వచ్చేసి ఫర్టిలైజర్, E వచ్చేసి ఎలక్ట్రిసిటీ, R వచ్చేసి రిఫైనరీ, N వచ్చేసి న్యాచురల్ గ్యాస్, S వచ్చేసి స్టీల్. అండ్ నెక్స్ట్ 3 Cలు కదా. ఫస్ట్ వచ్చేసి కోల్, క్రూడ్ ఆయిల్, సిమెంట్ అన్నమాట. సో ఇలా మీరు ఈ నిమోనిక్తో ఆ 8 కోర్ సెక్టార్స్ని ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్పింది? కోల్లో అలాగే క్రూడ్ ఆయిల్లో మనకి కాంట్రాక్షన్ అనేది కనిపిస్తుంది, అంటే డిక్రీస్డ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది అని చెప్పారు. సో ఇక్కడ క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ ఏషియాలోని క్రైసిస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రైస్ పెరిగాయి, ప్రాపర్గా సప్లై లేదు. దానివల్ల ఓవరాల్గా క్రూడ్ ఆయిల్ సెక్టార్ అనేది దెబ్బతింది, అది అందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ కోల్ విషయం చూసుకున్నట్లయితే కోల్ ఏమవుతుంది? కోల్ అనేది ఒక ఫాసిల్ ఫ్యూయల్, దాన్ని బర్న్ చేయడం, దాన్ని యూజ్ చేయడం వల్ల క్లైమేట్ చేంజ్ అనేది అవుతుంది. సో కాబట్టి మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ షిఫ్ట్ అవ్వాలని చూస్తుంది. దానికోసం మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తున్నాము, అండ్ ఇంటి పైన మనం సోలార్ ప్యానెల్స్ని పెట్టుకోవాలని చూస్తున్నాము, అండ్ ఈవెన్ వాటర్ స్పేసెస్, ల్యాండ్ పైన కూడా ఎక్కడ పడితే అక్కడ సోలార్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాము. అండ్ దాంతోపాటు విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, అలా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఈవెన్ న్యూక్లియర్ ఎనర్జీని కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం కదా, ఎస్పెషల్లీ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ద్వారా. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన కోల్ యొక్క యూజ్ అనేది డిస్కరేజ్ చేస్తున్నాము. దానివల్ల ఇప్పుడు కోల్ సెక్టార్లో వాళ్ళు కొంత ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఈ 2 ఏరియాస్లో 0.5% ఆఫ్ కాంట్రాక్షన్ అనేది కనిపించింది అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది. సో మీరు ఇక్కడ ఏం చేయాలి అన్నట్లయితే ఇక్కడ కోర్ సెక్టార్స్లో మనకి గ్రోత్ అనేది కొంచెం తగ్గినా కూడా ఫర్ షూర్ అది మన జీడిపి పైన, ఎంప్లాయ్మెంట్ పైన, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పైన, పావర్టీ, హంగర్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. అసలు ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అది ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. టైటిల్ చూసినట్లయితే తుషార్ మెహతా రీఅపాయింటెడ్ సాలిసిటర్ జనరల్ ఫర్ 3 years అని ఇచ్చారు. సో మీరు యూపీఎస్సీలోని ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 2019లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఎలా ఇచ్చారు అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చారు. అందులో 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 2 స్టేట్మెంట్స్ ఏంటంటే అటార్నీ జనరల్ని సాలిసిటర్ జనరల్ని కంపేర్ చేసుకుంటూ ఇచ్చారనమాట. ఓకే, ఆల్రెడీ సాలిసిటర్ జనరల్ మీద 2019లో క్వశ్చన్ ఇచ్చారు, అప్పటి నుంచి మళ్ళీ క్వశ్చన్ లేదు. మళ్ళీ ఇప్పుడు తుషార్ మెహతా ఇంకొకసారి రీఅపాయింట్ అవ్వడం జరిగింది సాలిసిటర్ జనరల్గా. దట్ టు ఎన్ని ఇయర్స్కి? టెన్యూర్ 3 yearsకి. కాబట్టి దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇట్. ఓకే, క్వశ్చన్ ఎలా వస్తుంది? మళ్ళీ అటార్నీ జనరల్ అండ్ సాలిసిటర్ జనరల్ని కంపేర్ చేసుకుంటూ ఇవ్వచ్చు, లేకపోతే ఓన్లీ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మీద కూడా క్వశ్చన్ అయితే ఇవ్వచ్చు. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అనమాట. సో ఇక్కడ మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే సాలిసిటర్ జనరల్ గురించి ఎక్కడ రాస్తుంది అంటే ఇది మన కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. అటార్నీ జనరల్ అయితే మనకి ఆర్టికల్ 76 ఉంది, దాని గురించి మాట్లాడుతుంది. కానీ సాలిసిటర్ జనరల్ గురించి మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు. కానీ లా ఆఫీసర్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ రూల్స్ 1987లో దాని గురించి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఆ రూల్స్లో మనకి సాలిసిటర్ జనరల్ గురించి అలాగే అటార్నీ జనరల్ గురించి ఇవ్వడం జరిగింది. ఓకే, అతను ఎవరు అంటే సెకండరీ లా ఆఫీసర్. మనకి ఫస్ట్ లా ఆఫీసర్ ఎవరు అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, సెకండరీ లా ఆఫీసర్ ఎవరు అంటే సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క టెన్యూర్ ఎంత అంటే 3 years ఆఫ్ టైం. ఓకే, డ్యూటీస్ ఏంటి అని చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు? అడ్వైస్ అనేది ఇస్తారు. అడ్వైస్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు రిగార్డింగ్ వాట్ అంటే లీగల్ మ్యాటర్స్ కానివ్వండి, లీగల్ డ్యూటీస్ని పర్ఫామ్ చేయడానికి అలా ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దే కెన్ అపియర్ ఇన్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టే కాదు, ఈవెన్ హైకోర్టులో కూడా వాళ్ళు అపియర్ అయ్యి ప్రొసీడింగ్స్ని కూడా వాళ్ళు చేయొచ్చు, పార్టిసిపేట్ అవ్వచ్చు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సుప్రీం కోర్టుకి ప్రెసిడెంట్ ఏమైనా క్వశ్చన్స్ అడిగినట్లయితే అండర్ ఆర్టికల్ 143 అడ్వైజరీ రిస్ట్రిక్షన్, అందులో కూడా ఇతను సాలిసిటర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఇచ్చిన రూల్స్ ఏవైతే ఉన్నాయో, డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో రూల్స్ ప్రకారం ఆ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద ట్రై కమిషనింగ్ ఆఫ్ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సన్సోదక్ అండ్ ఐఎన్ఎస్ అగ్రే. సో మనకి ఈరోజు న్యూస్లో ఆర్టికల్ చూసినట్లయితే మన ప్రైమ్ మినిస్టర్ మన మెరటైమ్ యొక్క సెక్యూరిటీ బూస్ట్ అయిందని చెప్పారు కదా. అది ఎందుకు అంటే ఈ మూడింటిని మనం కమిషన్ చేసామన్నమాట నేవీలో. సో అందుకే ఈ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రిసైడెడ్ ఓవర్ హిస్టారిక్ ట్రై కమిషనింగ్. సో 3 షిప్స్ ని కూడా ఒకటేసారి ఇండియన్ నేవీలోకి తీసుకోవడం జరిగింది. దాన్నే ట్రై కమిషనింగ్ అంటారు. అవేంటంటే ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సన్సోదోషక్ అండ్ ఐఎన్ఎస్ అగ్రే. ఓకే, సో ఇప్పుడు మనం దీని గురించి చూసుకున్నట్లయితే ఐఎన్ఎస్ దూనాగిరి అనేది మనకి షెల్డ్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ అన్నమాట. ఇది మన మిసైల్ ఫ్రిగేట్. ఇది ఏ ప్రాజెక్ట్ లో వస్తుంది? ప్రాజెక్ట్ 17A కింద వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎవరు చేశారు? యాక్చువల్లీ 3 కూడా ఇండియాలోనే మన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కోల్కతా వాళ్ళు చేయడం జరిగింది అనమాట. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే బ్లూ వాటర్ ఎన్వైరన్మెంట్ ని మెయింటైన్ చేయడం, అలాగే కన్వెన్షన్ నాన్ కన్వెన్షన్ ఎనిమీ థ్రెట్స్ ఏవైనా వస్తే వాటిని న్యూట్రలైజ్ చేయడం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ సన్సోదక్. ఇది ఏంటంటే డీప్ వాటర్ సర్వేయర్. ఈ సన్సోదక్ ఓన్లీ ఏం చేస్తుంది అంటే జస్ట్ మనకి సర్వేలు చేసేసి ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పి ఓషనోగ్రఫిక్ మ్యాపింగ్ ఇస్తుంది. ఏవి సేఫ్ రూట్స్, ఏవి సేఫ్ రూట్స్ కాదు అని చెప్పి చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ అగ్రే. అగ్రే అనేది కోస్టల్ సబ్మెరైన్ హంటర్ అనమాట. ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అని కూడా అంటారు. సో ఇది వచ్చేసి కూడా సేమ్ కోల్కతా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ బిల్డ్ చేశారు. ఇది ఏం చేస్తుంది అంటే సబ్మెరైన్స్, మన ఎనిమీ కంట్రీ యొక్క సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి న్యూట్రలైజ్ చేస్తుంది. అండ్ దాంతో పాటు మన సబ్మెరైన్స్ కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాటికి కూడా హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డెడ్లీ ఫ్యూమ్స్. ఏ ఆర్టికల్ సేమ్ దాని గురించే మాట్లాడుతుంది. అమోనియా గ్యాస్ లీక్ ట్రాజడీ అయింది కదా తమిళనాడు సీ ఫుడ్ ఇండస్ట్రీలో. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ పెరుగుతూ ఉన్నాయి ఇండియాలో. వాటికి సంబంధించిన కాజెస్ ఏంటి, గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏంటి, అండ్ మన ఇండియాలో ఏ లాస్ ఉన్నాయి, అండ్ వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్. సో వాటి మీద అయితే మీరు ఫోకస్ అయితే చేయండి. ఓకే, క్లియర్. సో ఇది ఈ టాపిక్ గురించి. ఇంతకు మించి ఇందులో అయితే ఏం చెప్పలేదు. అండ్ ఇక్కడ వీళ్ళు చెప్పినది ఏంటంటే ఇండియాలో ప్రాపర్గా ఎన్ఫోర్స్మెంట్ లేదు, అండ్ ఈవెన్ స్ట్రాంగ్గా పెనాల్టీస్ కూడా లేవు, అండ్ చెక్స్ బ్యాలెన్సెస్ కూడా సరిగ్గా లేవు. దానివల్ల ఇలాంటి యాక్సిడెంట్స్ ఊరికే పలుమార్లు జరుగుతూ ఉన్నాయి అన్నట్టు కూడా చెప్పుకొచ్చారనమాట. సో ఇక్కడ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి బయోచార్ గురించి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బయోచార్. ఫస్ట్ వచ్చేసి బయోచార్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ వర్టికల్ ఫార్మింగ్. సెకండ్ వచ్చేసి బయోచార్ ప్రమోట్స్ ద గ్రోత్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. థర్డ్ వచ్చేసి బయోచార్ ఎన్హాన్సెస్ మాయిశ్చర్ రిటెన్షన్ ఇన్ ద గ్రోయింగ్ మీడియం. సో ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో కింద కమెంట్లో అయితే చెప్పండి. వెరీ సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సన్సోదక్, ఐఎన్ఎస్ అగ్రే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అడిగారు. ఫస్ట్ వచ్చేసి ఆల్ 3 vessels were commissioned in June 2026. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ 3 were built indigenously in India. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ 3 are frontline combat warships. ఫోర్త్ వచ్చేసి their induction strengthens India's maritime domain awareness and naval capability. సో ఇందులో కూడా ఏ స్టేట్మెంట్స్ కరెక్టో కింద కమెంట్లో అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి సాలిసిటర్ జనరల్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ద పోస్ట్ ఆఫ్ సాలిసిటర్ జనరల్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అండర్ ఆర్టికల్ 76. థర్డ్ వచ్చేసి ద సాలిసిటర్ జనరల్ అసెస్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఫోర్త్ వచ్చేసి సాలిసిటర్ జనరల్ రిప్రజెంట్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిఫోర్ కోర్ట్స్. సో హియర్ మీరు ఈ 3 క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ ఏంటో కామెంట్లో చెప్పండి, మర్చిపోవద్దు. దట్స్ ఆల్ గైస్. బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
అండ్ మీరు కనుక జిఎస్ ఫౌండేషన్ కోర్స్ తీసుకోవాలనుకున్నట్లయితే మన దగ్గర ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండిట్లో అవైలబుల్గా ఉంది. సో యూ కెన్ జాయిన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ గైస్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.